నమస్కారం ఫ్రెండ్స్, మనం 10వ తరగతిలోని 10వ పాఠం నేర్చుకుంటూ ఉన్నాం. ఇది అకాడమీ లెవెల్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అకాడమీ టెక్స్ట్ బుక్, స్కూల్ టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకుని ఈ ప్రపంచీకరణ అనే లెసన్ని ప్రతి పాయింట్ కూడా టచ్ చేస్తూ నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మనం 2 పార్ట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ పార్ట్స్లో ఉన్నాం. ఈ 3rd పార్ట్లో ప్రైవేటీకరణ గురించి నేర్చుకుందాం. మరి ముఖ్యంగా ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రత్యేకంగా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక పాయింట్ కూడా మిస్ కావడం లేదు. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ప్రైవేటీకరణ, ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలు చూసినట్లయితే, ప్రభుత్వ రంగంలో ఉత్పాదక కార్యకలాపాలు ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అంటారు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న ఏ అయితే కార్యకలాపాలు ఉన్నాయో, ఉత్పాదక కార్యకలాపాలు, అవి ప్రైవేట్గా అప్పచెప్తాం. దానిని బదిలీ చేసే ప్రక్రియనే ప్రైవేటీకరణ అంటారు. ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ పరం చేయడం. ప్రభుత్వ రంగంలో ఉత్పాదక కార్యకలాపాలు ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అంటారు. ఒక కంపెనీలో కొంత భాగం కానీ లేదా మొత్తం ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయడాన్ని ప్రైవేటీకరణ అంటాం. ప్రైవేటీకరణ అంటే ఏంటంటే, ఒక కంపెనీలో కొంత భాగాన్ని కానీ లేదా మొత్తాన్ని కానీ ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తారు, కొంటూ ఉంటారు. దీనిని ప్రైవేటీకరణ అంటారు. ఈ ప్రైవేటీకరణలో ఉన్న అంశాలు ఎన్ని అంటే 3 అంశాలు ఉన్నాయి. అవి యాజమాన్య కొలమానాలు, ఉద్యమిత్వ కొలమానాలు, నిర్వహణ కొలమానాలు. ఈ 3 కూడా ప్రైవేటీకరణలోని అంశాలు. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఈ 3 ఖండాలలో కూడా ప్రైవేటీకరణకు సంబంధించి కార్యకలాపాలు ఎప్పుడు చేపట్టారు అంటే 1980-90 ఈ మధ్యకాలంలో లాటిన్ అమెరికాలోను, ఆఫ్రికా, ఆసియాలలో ఈ 3 ఖండాలలో కూడా ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు చేపట్టారంటే 1980-90లో చేపట్టడం జరిగింది. తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ, ఇందులో మొట్టమొదటిది సి రంగరాజన్ కమిటీ. పెట్టుబడుల ఉపసంహరణ కమిటీలో మొదటిది ఏంటి అంటే సి రంగరాజన్ కమిటీ. దీనికి సంబంధించి ఈ రంగరాజన్ కమిటీ సంబంధించి ఈ యొక్క కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే రంగరాజన్. ఈయన 1993లో ఈ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ కమిటీకి 1993లో అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఎవరు నియమించారంటే భారత ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. ఎవరిని? సి రంగరాజన్ని. పెట్టుబడుల ఉపసంహరణ కోసం సరైన పద్ధతి సూచించడం కోసం ఈ యొక్క కమిటీ అనేది రూపొందించబడింది. పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి సరైన పద్ధతి సూచించడానికి నియమించడం జరిగింది రంగరాజన్ గారిని. ఈ యొక్క కమిటీ ప్రకారం ప్రభుత్వ పరిశ్రమల్లో 49% పెట్టుబడులను అత్యవసరం అనుకుంటే 74% పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు. సి రంగరాజన్ కమిటీ ప్రకారం, వారి యొక్క సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ పరిశ్రమలలో 49% పెట్టుబడులు అత్యవసరం అనుకుంటే ఈ 49%ని 74% పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇందులో 100% ఈక్విటీ కూడా ఉపసంహరించుకోవచ్చు అని ఈ రంగరాజన్ కమిటీ పేర్కొంది. కానీ రంగరాజన్ కమిటీ సూచనల ప్రకారం మాత్రం ప్రభుత్వం నడవలేదు. రంగరాజన్ ప్రకారం పరిశ్రమల వర్గీకరణ. ఈ రంగరాజన్ కమిటీ ప్రకారం పరిశ్రమలను ఎలా వర్గీకరించారు అంటే వ్యూహాత్మక పరిశ్రమలు, వ్యూహాత్మకం కాని పరిశ్రమలు. రంగరాజన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పరిశ్రమలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. వ్యూహాత్మక పరిశ్రమలు, రెండోది వ్యూహాత్మకం కాని పరిశ్రమలు. వ్యూహాత్మక పరిశ్రమలు ఇది ముఖ్యంగా రక్షణ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అణుశక్తి, అణు సంబంధిత ఖనిజాలు, రైల్వే రవాణా, ఇవన్నీ కూడా వ్యూహాత్మక పరిశ్రమలకు ఉదాహరణగా పేర్కోవచ్చు. ఇక్కడ రక్షణ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అణుశక్తి, అణుశక్తి సంబంధిత ఖనిజాలు, రైల్వే రవాణా, ఇవన్నీ కూడా వ్యూహాత్మక పరిశ్రమలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. వ్యూహాత్మకం కాని పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల్లో ప్రభుత్వ రంగ వాటా ఎంతకు తగ్గించింది అంటే 26% తగ్గించడం జరిగింది. తర్వాత జీవి రామకృష్ణ కమిటీ.
ఈ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి రెండో కమిటీ ఏంటి అంటే జీవి రామకృష్ణ కమిటీ. దీనికి సంబంధించి ఈ కమిటీ అధ్యక్షుడు జీవి రామకృష్ణ. ఈయన 1996లో నియమించబడ్డాడు. 1996లో నియమించడం జరిగింది. 58 ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరణ ప్రతిపాదించింది. 58 ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరణ ప్రతిపాదించింది. 3 రకాల ఆశయాలతో ప్రభుత్వ విధానం ఉండాలని అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డాడు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది 3 రకాల ఆశయాలతో ప్రభుత్వ విధానం ఉండాలి అని ఎవరు చెప్పారు అంటే అబ్దుల్ కలాం పేర్కోవడం జరిగింది. తర్వాత జాతీయ సాధారణ కనీస పథకం. ఈ జాతీయ సాధారణ కనీస పథకం దీని గురించి 1 ఏప్రిల్ 2005న ప్రభుత్వ పెట్టుబడి నిధి నియమాలు ప్రవేశపెట్టింది. ప్రభుత్వం యొక్క పెట్టుబడి నిధి ఈ నియమాలు ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖున 2005లో ఈ నిధి సంవత్సర ఆదాయంలో 75% ఎవరికి ఖర్చు చేయాలని నిర్ణయించింది అంటే ఎంపిక చేసిన సామాజిక రంగాలపై ఖర్చు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిధి ప్రకారం జాతీయ సాధారణ కనీస పథకం ఈ యొక్క నిధిని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఏప్రిల్ 1, 2005 ప్రభుత్వం పెట్టుబడి నిధి నియమాలు ప్రవేశపెట్టింది. ఈ పెట్టుబడి నిధి నియమాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ నిధి నుంచి సంవత్సర ఆదాయం వస్తుంది కదా, ఈ సంవత్సర ఆదాయంలో 75% ఎంపిక చేసిన సామాజిక రంగాల మీద ఖర్చు చేయాలి అని నిర్ణయించింది. ఈ యొక్క కనీస పథకం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే 24 మే 2005లో ప్రారంభమైంది. జాతీయ సాధారణ కనీస పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 24 మే 2005న ప్రారంభమైంది. ఇక్కడ విధి నియమాలు ఈ యొక్క ప్రభుత్వ పెట్టుబడి నిధి నియమాలు ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే ఏప్రిల్ 1, 2005న ప్రవేశపెట్టింది. ఇక్కడ ఎంత శాతం ఎంపిక చేసిన సామాజిక రంగాల మీద ఖర్చు చేయాలని నిర్ణయించిందంటే 75% నిర్ణయించింది సంవత్సర ఆదాయంలో. తర్వాత నవరత్న హోదా కలిగిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే లాభాలలో నడుస్తున్న ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అని చెప్పేసి జాతీయ సాధారణ కనీస పథకం అనేది. ఇందులో అతి ముఖ్యమైన సమస్య అంటే ప్రైవేటీకరణ వల్ల అతి ముఖ్యమైన సమస్య ఏంటి? సమస్యలలోనే అతి ముఖ్యమైన సమస్య ప్రైవేటీకరణ వల్ల శ్రామికులు నిరుద్యోగులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. శ్రామికులు నిరుద్యోగులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేటీకరణలో శ్రామికులు నిరుద్యోగులుగా తయారవుతున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుంటాను. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.